మిమ్మల్ని అడుగుతున్నా, మీరు దేవుని ఎంతగా తెలుసుకున్నారు? ఎంతగా దేవుని హృదయాన్ని ఎరిగొన్నారు? దేవుని మార్గాలు ఎరిగొన్నారు? కేవలం దేవుని కార్యాలు చూస్తాం కాదు, దేవుని మార్గాలు ఎరిగొండాలి. ఎందుకంటే ఇశ్రాయేలీయులు దేవుని కార్యాలు చూసారంట, కానీ మోషే దేవుని మార్గాలు ఎరిగొన్నాడంట. ఇట్ ఈస్ నోయింగ్ ద వేస్ ఆఫ్ గాడ్. దేవుని ఎరుగుతామంటే ఆయన శక్తిని కలిగి ఉంటాము. సోర కార్యాలు మన జీవితంలో జరిగిస్తాము. ఈ రోజు మిమ్మల్ని అడుగుతున్నానండి, మీ జీవితంలో సోర కార్యాలు దేవుడు జరిగించాలని దేవుడు మీ వైపు ఎదురు చూస్తున్నాడు. ఏంటి? దేవుడు మీ కొరకు చేస్తాం కాదు, మీరు జరిగించాలని దేవుడు మీ వైపు ఎదురు చూస్తున్నాడు. యేసు ప్రభువులో చెప్పలేదా, నా యందు మీరు విశ్వాసం ఉంచితే నాకన్నా గొప్ప కార్యాలు మీరు చేస్తారని? ఏది కారణం? ఏంటి? అక్కడ కండిషన్ పెట్టాడు. మీరు నమ్మితే కాదు, విశ్వసిస్తే ఆ మాటకు చూస్తే, ఇఫ్ యూ ఫాలో లైక్ మీ, ఇఫ్ యూ బిలీవ్ మీ అండ్ లివ్ లైక్ మీ, దెన్ యూ విల్ డూ. నువ్వు నన్ను చూసి నాకులాగా బ్రతుకుతే అప్పుడు చేస్తావు. పురుషులు నేర్చుకోవాలి. నీ భార్య నీ మాట వినకపోయినా, నువ్వు చేయొద్దన్నది చేసినా, నిన్ను గౌరవం లేకుండా మాట్లాడి నిన్ను అవమానపరిచిన, నో మ్యాటర్ హౌ షీ మిస్ట్రీట్స్ యూ. ఎందుకంటే వాటిలో చూసినప్పుడు మనం ఇంకో నువ్వు పాపులే ఉండగానే మనం మంచోళ్ళుగా ఉన్న తర్వాత క్రీస్తు మనం కోరుకోలేదంట. ఎప్పుడు కోరుకున్నాడంట? ఆయన ఇంకా పాపలు ఇష్టం వచ్చేలాగా విచ్చలవిడి జీవితాన్ని జీవిస్తున్నప్పుడే దేవుడు కోరుకున్నాడంట. ఆయన ఎలాగ చేశాడు? ఆయన రక్తంతో కడిగాడు. భర్తకున్న పాత్ర ఏంటంటే, ఇందాక చెప్పిన రీతిగా నీ ప్రేమతో నీ భార్యని సంపాదించుకోవాలి, నీ ప్రేమతో నీ భార్యని మలుచుకోవాలి. నిజరికేనండో యూనో యూ హ్యావ్ టు కస్టమ్ మేక్ ఇట్. అఫ్కోర్స్ నీ డ్రెస్ ఇప్పుడు రేపు పెళ్లి డ్రెస్ ట్రైల్ కొట్టినప్పుడు ఫస్ట్ ట్రైల్ ఉంటుందా? ఫస్ట్ ట్రైల్లో కొంచెం పై ఎక్కువ ఉంటుంది, కొంచెం తక్కువ చేయాలి, కొంచెం లూజ్ ఉంటుంది, కొంచెం టైట్ చేయాలి. దట్ ఈస్ హౌ ద ప్రాసెస్ ఆఫ్ లైఫ్. ఇద్దరిని ఒకరు అర్థం చేసుకోవాలి. క్రీస్తు సంఘాన్ని ప్రేమించిన రీతిగా భర్త భార్యను ప్రేమిస్తే, ఐఎమ్ టెల్లింగ్, ఇంకా మ్యారేజ్కి తిరుగులేదు. ఇంకోటి అంటాను, ఇందాక చెప్పిన పాయింట్ కూడా కన్క్లూషన్. ఇట్ ఈస్ నాట్ బికాస్ హౌ హీ ట్రీట్స్ ఆర్ హౌ షీ ట్రీట్స్, హౌ మై ట్రీటింగ్ బిఫోర్ క్రైస్ట్. ఎందుకంటే ఆయన చూస్తున్నాడు చివరికి ప్రతి ఒక్కరిని లెక్క. విమెన్, డు యు నో యువర్ వాల్యూ? ఆర్ యు దట్ ఈజీ? అంత సులువుగా మీరు దొరికే రీతిగా ఉన్నారా? దొరికే రకంలాగా ఉన్నారా? దొరికే గుంపులో ఉన్నారా? Forget about all the worldly girls, worldly women. What about you? మీ గురించి ఏంటి? వివేకము లేని స్త్రీ అంట అన్ని చోట్ల ఉంటదంట. వివేకం కలిగిన స్త్రీ అంత ఈజీగా దొరకదంట. వెతకాలంట. ఎవరిని వెతకాలి? దేవుని వెతికితే ఆ వివేకం కలిగిన స్త్రీ దొరుకుతుందంట. ఆమేన్. అందుకని ఈ రోజు మనము అడగాలి ఏంటిదంటే, వివేకము, జ్ఞానం ఒకటి, వివేకం ఒకటి, తెలివి ఒకటి. జ్ఞానము ఓకే, తెలివి ఓకే. వివేకం అంటే ఏది చేయాలి, ఏది చేయకూడదు, ఎప్పుడు చేయాలి, ఎప్పుడు చేయకూడదు, ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అనేది వివేకం కలిగిన స్త్రీ ఆలోచిస్తుందంట. మీ చేతకాని పరిస్థితుల్లో హ్యావ్ యూ ట్రైడ్ ఎనీథింగ్ ఫర్ గాడ్ టు వర్క్? మీ జీవితంలో నాకు అవ్వట్లేదు, ఇంక జరగట్లేదు, ఇది నిలబడక్కట్లేదు, దేవుడు అడుగుతున్నాడు, నీ ప్రయత్నం ఏమైనా ఉందా? నీ ప్రయత్నం ఏమైనా ఉందా? నువ్వు చేసిన తెగింపు ఏమైనా ఉందా? నువ్వు చేసిన త్యాగం ఏమైనా ఉందా? నువ్వు తలంచిన ఒక డేరింగ్ స్టెప్ ఏమైనా ఉందా? ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఫెయిత్, గాడ్ కెనాట్ డూ ఎనీథింగ్. క్రియలు లేని విశ్వాసము వ్యర్థము. క్రియలు చూపి హృదయంలో నమ్ముతాం మాత్రం కాదు. దేవుడు నీకు కీడును మేలుగా మార్చాలంటే నువ్వు అడుగు తీయాలి. బైబిల్లో కొన్ని లవ్ స్టోరీస్ ఉంటాయి. ఎప్పుడైనా చదివారా? యు సీ హియర్ దేర్ ఇస్ ఎ లవ్ స్టోరీ. But then in the plan of God, very beautifully done, very cleanly, very modestly executed. And ఇక్కడ చూసినప్పుడు ఈయనకి క్రష్ వచ్చిందంటారు అందరూ. చూసినట్టు ఎవరి అమ్మాయి అని వెంటనే ఏమో ఆహా మా సొంత అమ్మాయా అంటే లెక్క ప్రకారం నేను వివాహం చేసుకోగలిగిన స్త్రీయా? కానీ ఆయనకు తెలుసు ఈయన మధ్యలో ఇంకొక ఆయన ఉన్నాడు, అంటే నాకు ఛాన్స్ ఉందేమో అని ఒక థాట్ ఇచ్చాడు. కానీ ఆమె అంటాడమ్మా నువ్వు పని చేసుకో, నీకేం కూడా తీసుకో. ఆడు చెప్తాడు అందరితో, రేయ్ ఎవడన్నా చెయ్యేసాడో ఊరుకోడరా అంటే మన భాషలో చెప్తున్నా. అక్కడ చెప్పిందంటే చెప్పాడు, ఏ యమనొస్తాడు ఆమెను మొడతానికి వీల్లేదంటాడు. ఎవరన్నా ఆయన అంటాడు, అమ్మా నువ్వు ఆ స్త్రీలతో చూసుకో, వీళ్ళతో పని చేసుకో, నీకు దాహం వేస్తే నా దాసులు తెచ్చిన నీరు అంటే నా కొరకు సిద్ధపరిచిన నా నీళ్ళు తాగొచ్చు. He says you work, it's fine, you take what you want. అలాగంటారు ఆమెను రిస్ట్రిక్ట్ చేయొద్దు.
ఆమె ఏమైనా ఎక్స్ట్రా తీసుకెళ్ళనే కావాలంటే కొంచెం ఎక్స్ట్రా ఇయ్యండి బాబు, తీసుకెళ్ళనే. యు సీ దట్ సాఫ్ట్ కార్నర్. నేను ఎందుకు ఐఎమ్ క్రియేటింగ్ దిస్ ఎక్సైట్మెంట్ అంటే, హియర్ ఇస్ అ వుమెన్ హూ లాస్ట్ లైఫ్, నో ఫ్యూచర్. భర్త చనిపోతుంటే వివాహం ఎండ్. అండ్ ఆ నయోమిని అత్తని ప్రేమించి నీ ప్రజలు నా ప్రజలను వచ్చింది. ఆనంద వస్త్రాన్ని దేవుడు ఇస్తాడంట. వేసుకోవాల్సింది ఎవరు? Did you hear me clear there? నీ పోరాట పరిస్థితుల్లో దేవుడు నిన్ను ఆనందిస్తానికి స్తుతిస్తానికి అవకాశం ఉంచుతాడంట. కానీ స్తుతిస్తావో లేదో నువ్వు నిర్ణయించుకోవాలి. ఈరోజు చాలా మంది దే హావ్ మేడ్ అ చాయిస్. I will cry, I will brag, I will curse, I will abuse, I will not praise. You have made the choice. యోబు తను ఉన్న పోరాట పరిస్థితుల్లో కూడా తను దేవుణ్ణి ఆరాధించాడు, స్తుతించాడు. ఇఫ్ యూ కెన్ ట్రూలీ బిలీవ్, ఇఫ్ యు నో హూ హీ ఇస్, ఆయన ఎవరు నువ్వు నిజంగా ఎరిగిన వ్యక్తి అయితే ఏ పరిస్థితి అయినా కూడా నువ్వు ఆయన స్తుతించగలుగుతావు. దోషము నీలో ఉంటే, తప్పు నీలో ఉంటే, యూ వుడ్ ఫీల్ గిల్టీ. గాడ్ అలౌస్ సఫరింగ్ ఇన్ యువర్ లైఫ్. వై? ఫర్ యూ టు increase your capacity, increase your faith, increase your potential, increase your workmanship, increase your skill, increase all of you.